లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా ఛానల్కి. బట్ ఒక్క కామెంట్ అడుగుతున్నా, దయచేసి ఇవ్వండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి, అస్సలు లేవు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే యోచనలో ఉందన్న పుకార్లు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పుకార్ల మీద ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అలాగే యువగళం నాయకుడు జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ సంయుక్తంగా ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టబోతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అసాధారణ ఉమ్మడి నిర్ణయం ఏపీ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ప్రశ్న. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం కోసమే కొన్ని వైద్య కళాశాలల్లో పీపీపీ వైద్యాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం యోచిస్తోంది. అధికార వర్గాల నుంచి కల్పిత సమాచారం లీక్ అయింది. ఈ పుకార్లను బలం చేకూర్చేలా కొత్తగా మంజూరైన వైద్య కళాశాలలో ఫీజులు పెంచే అవకాశం ఉందని, కొన్ని పాత కళాశాల నిర్వహణ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ చర్య ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబట్టే విధంగా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ వార్త రాజకీయ దుమారాన్ని రేపుతున్న తరుణంలో వైఎస్ జగన్ తన పార్టీ నాయకులతో కలిసి విజయవాడలో విద్యార్థి వైద్య రక్షణ దీక్షకి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ జరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులు మెడిసిన్ చదవడం అందని ద్రాక్ష అవుతుందని, ఉచిత వైద్య సేవలకి గండిపడుతుందని వైసీపీ వాదిస్తోంది. అయితే ఈ దీక్షా వేదిక మీద వైఎస్ జగన్తో పాటు జడా శ్రవణ్ కుమార్ కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించే అవకాశం ఉంది. జడా శ్రవణ్ కుమార్ గతంలో వైసీపీ మీద, ముఖ్యంగా పేదల భూములు కబ్జా అవుతున్నాయనే అంశం మీద తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది వీరిద్దరూ ఒకే వేదిక పంచుకోవడానికి కారణం విద్య, వైద్య, పేద విద్యార్థులకి ఆరోగ్య సంరక్షణ, సామాన్యులకు దూరం కాకూడదన్న ఏకైక లక్ష్యమని దీక్షా నిర్వాహకులు ప్రకటించారు. జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, నా పోరాటం ఎప్పుడూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీదే. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ వైరుధ్యాల మీద వేరు. పేద ప్రజల హక్కుల పరిరక్షణ వేరు. వైద్య, విద్య ఇలాంటి వాటి ప్రాథమిక అంశాలు ప్రైవేట్ చేతుల్లోకి వెళితే సామాజిక న్యాయం ప్రశ్నార్థకం అవుతుంది. ప్రభుత్వ వైద్య విద్యని, పేదల ఆరోగ్య హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద, ప్రజల మీద ఉంది. ఈ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను పూర్తిగా బలపరుస్తున్నాను. మేధావులు, విద్యార్థులు, యువత పార్టీలకు అతీతంగా ఈ పోరాటంలో భాగం కావాలి అని కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల మీద కోతలు పెట్టి ఇప్పుడు పేదలకి కొండంత అండగా నిలిచే ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చూడడం దుర్మార్గం అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ రావాలని కృషి చేశానని, అప్పటి చర్యలు పేద పిల్లలకి వైద్య విద్యల ద్వారా అందించాయని, ద్వారాలు తెరిచాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా ధ్వంసం చేసి విద్యను కేవలం ధనవంతులకే పరిమితం చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రను జడా శ్రవణ్ కుమార్ వంటి వ్యక్తులు, మేధావులు గుర్తించి మాతో కలిసి రావడం పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం ఉందన్నారు. పీపీపీ పేరుతో జరిగే ప్రైవేటీకరణ వెనుకున్న పెద్ద స్కామ్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కూడా ఆరోపించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన, విశ్వసనీయమైనటువంటి వివరణ రాకపోతే మాత్రం ఊరుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి.